నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. కర్నూలు జిల్లా కొడుమూరులో మంత్రి గుమ్మనూరు పర్యటన. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి. శ్రీకాకుళం జిల్లా మందసలోని జలపాతాలను సందర్శించిన మంత్రి. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్న డాక్టర్ సీదిరి అప్పలరాజు. వినుకొండలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహం కూల్చివేత. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ నేతలు. కొత్త వలస ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ మిషన్ ఏర్పాటు. ప్రారంభించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఆంధ్రాలో అక్క చెల్లెమ్మలకు హవా పెరిగిపోతుందన్న ఆదిమూలం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కొడుమూరులో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పర్యటించారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొదుపు మహిళలకు ఆసరా కింద మంజూరైన 4,75,00,000 రూపాయల చెక్కును మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మహిళలు వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పేదల పంపిణీ కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. सर सर ओके सर చంద్రబాబు నాయుడు అబద్ధాలు పెట్టిన తర్వాత మీరు సరైన బుద్ధి పెట్టి 3 నామాలు పెట్టి చంద్రబాబు నాయుడు పంపించిన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మన శ్రీకాకుళం జిల్లా మందస మండలం చీపి పంచాయతీ దాలసరి గ్రామం వద్ద గల జలపాతాన్ని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతికి నిలయమైన పలాస నియోజకవర్గాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని, దాలసరి జలపాతం రాబోయే రోజుల్లో ఒక మంచి టూరిజం స్థలంగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మందస మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వినుకొండలో కూల్చివేయడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ నాయకత్వాన కొత్తపేటలోని భగత్ సింగ్ సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు ధోరణితో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు దెబ్బతీయాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాలను, అలాగే వినుకొండలో ఉన్నటువంటి పరిటాల రవీంద్ర గారి విగ్రహాలను అకస్మాత్తుగా తొలగించే కార్యక్రమాన్ని రాత్రి 2 గంటలకు కరెంటు తీసివేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులను యావత్తు కూడా హోమ్ అరెస్టులు చేసి ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వంలాగా బిహేవ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒక్కటే విన్నదలుచుకున్నాం. మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో రాకముందు వేలాది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను రోడ్ల మీదకి పెట్టినప్పుడు ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా అనేక విగ్రహాలు మీరు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విగ్రహాలు అడ్డం ఉన్నప్పటికి కూడా దానికి వేరే చోట మార్చివేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాల కమిటీ సిఫార్సులు. విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ మిషన్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. 18 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఖాళీ స్థానాలు నియమించబడిన హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ అసిస్టెంట్లను పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జేవి ప్రసాదరావు, ఎల్ సత్యారావు, బి శేషుబాబు, కేవీఎస్ ఎన్ రాజు, టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళా వారోత్సవాల సభకు ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాలనలో నామినేటెడ్ పదవులు మహిళలకు ఇవ్వడం ద్వారా ఆంధ్రాలో అక్క చెల్లెమ్మలకు హవా పెరిగిపోతుందని, వారు గర్వంగా తలెత్తుకొని తిరగగలుగుతున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను చాటుకున్నారు. మన రాష్ట్ర ఆడపిల్లల యొక్క అష్ట కష్టాలను గమనించి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ ప్రాంతంలో అయితే మహిళలు సుఖ సంతోషాలతో ఉంటారో, ఎక్కడైతే గోవులు పూజించబడతాయో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆలోచించినటువంటి మహనీయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఈపూరు గ్రామ ఎంపీడీఓ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, మండల ఎంపీడీఓ, మండల తహసీల్దార్, వ్యవసాయ శాఖ ఏడీఏ, ఈవూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సార్లు మాట్లాడి మరి అతని మీద కేసు పెట్టాలి కదండి. నేను ఆనాడు ఎస్పీని అడిగాను. ఆయన ఏదో మాట్లాడాడండి. ఆయన కాదు, ఆయన కంప్లైంట్ రండి, నువ్వు కాదు కంప్లైంట్ ఇచ్చింది ఆయన కదా అని. నేను కంప్లైంట్ ఇచ్చింది, ఎవడు కంప్లైంట్ ఇచ్చినా చేసిన వాడిని పట్టుకోవాలి కదండి, అరెస్ట్ చేయాలి కదండి అని. ఆయన ఎలా అధికారం ఉంది, ఆయన చేయలేదు. అయితే వాళ్ళు ఒక నిజాయితీ చూపించారు. బ్రహ్మనాయుడు ఆయన అరెస్ట్ చెప్తా నేను చేయాలన్నారు. నిజం అనేది ఎక్కడికి అధికారాలు మారవచ్చు. ఆయన శ్రీనివాసరావు కూడా అదే అన్నారు. నేను పెట్టిన కేసు నేను ఎట్ట పెడతానండి, మీరు మీ కాల్ డేటాలో మీదుంటే అతను ఎట్ట పెడతా, బ్రహ్మనాయుడు మీద కేసు ఎట్ట పెడతాం. మరి నీ దానిలాగా మీ పార్ట్నర్ చంపితే పేపర్లో ₹1,00,000 వాడిని అడ్రస్ చెప్పి వాడిని పట్టిస్తే 1,00,000 ఇస్తామన్న సంగతి వాస్తవం కాదా? పేపర్ ఉంది కదా, పేపర్ చూపిస్తాను, నేనే తప్పు అనట్లేదుగా. మరి అదేవిధంగా మా ఫ్యాక్టరీలో ఏదో యాక్సిడెంట్ అయితే పోలీసుల చేత నన్ను లారీ ఉంటుంది, కారు ఉంటుంది, కారు డ్రైవర్ కారు తోలుతూ ఉంటాడు, ఏడైనా యాక్సిడెంట్ అయింది సరిపోతే ఓనరా దానికి బాధ్యుడు కారు డ్రైవరా? మహిళా సాధికారత, మహిళా స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయమని నందుకొట్కు నియోజకవర్గ శాసనసభ్యులు తోగూరు ఆర్దర్ తెలియజేశారు. పగిడ్యాల మండల కేంద్రంలోని ఐకేపీ సమావేశ భవనంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే తోగూరు ఆర్దర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో వెలుగు ఏరియా కోఆర్డినేటర్ నర్సమ్మ, ఎంపీడీఓ గోవర్ధని, మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ నాయక్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మండలము అండ్ కొత్తపల్లి మండలము ఆల్రెడీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళందరూ ఇప్పుడే అక్కడ నుంచి ఖమ్మం నుంచి బయలుదేరారంట. కాబట్టి మన నియోజకవర్గం కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ బాగుండాలని చెప్పేసి మీరందరూ క్షేమంగా ఉన్నారు. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 341 రోజులు వారి యొక్క బాధను తెలుసుకొని ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించారో చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో గల గ్రామ దేవతలు ఓరుగుంటాలమ్మ, దేశమ్మలకు ఏపీ ఐఏసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా పూజలు చేశారు. ఈ సందర్భంగా దేశమ్మ దేవాలయ ఈవో కృష్ణనాయక్, ఆలయ కమిటీ చైర్మన్ బాబురెడ్డి, ఓరుగుంటాలమ్మ ఆలయ నిర్వాహకులు కలయమణి ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. ఆర్కే రోజా, ఆర్కే సెల్వమణి దంపతులు పొంగళ్లతో ఆలయ ప్రదక్షిణం చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే దంపతులకు ప్రసాదాలు అందజేశారు. జాతరోత్సవాల్లో ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా నిర్వహించారు. తుగ్గిలి మండలం జొన్నగిరి గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా 3.82 కోట్ల చెక్కులను పొదుపు సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, పత్తికొండ ఏరియా వెలుగు కోఆర్డినేటర్ రామంజనేయులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్వజన్మ స్ఫూర్తంలాగా ఈ రోజు నేను భావిస్తున్నా. మరి
మరి ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యేగా వస్తున్న ఈ జొన్నగిరి గ్రామానికి మహిళలంతా కూడా మండల వైజ్గా ప్రతి గ్రామం నుంచి మరి చాటి చెప్పినారు. మా మహిళా ఎమ్మెల్యేకి మేమంతా కూడా మహిళలమంతా అండగా ఉండాలని ఈరోజు మరొకసారి భరోసా ఇచ్చినందుకు చాలా చాలా మరి నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి మనకంతా 2014 ఎలక్షన్లలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి హడావిడి చేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆసరా పథకం వారోత్సవాలలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలో గల దేవాంశ్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి ప్రారంభించారు. దువ్వూరు మండలంలో పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డీసీసీ చైర్మన్ ఇరంగన్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. చెప్పిన మాట ప్రకారం ఎవరికైనా మోసం చేయొచ్చు, కానీ అప్పుడే మహిళలకు అప్పుడే ఎవరు బాగుపడరు. అటువంటి మనస్తత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది నిజంగా మాకు కాదు, మహిళా లోకానికి ఒక పెద్ద వారం చేసిన ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు అన్ని రకాల చెప్పిన ప్రకారం నెరవేరుస్తేనే మళ్ళీ మీద ఏ ఒక్కటి కూడా చూసా తప్పకుండా ప్రతి ఒక్క హామీని నెరవేర్చినటువంటి నాయకుడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రతి ఒక్క ఇంటి స్థలం లేనటువంటి ప్రతి ఒక్క మహిళ. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నగిరెడ్డిగూడెం వద్ద ప్రమాదవశాత్తు వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. చింతలపూడి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు పొంగి కల్వర్ట్ల మీద ప్రవేశిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాత చింతలపూడికి చెందిన 2 వ్యక్తులు పని నిమిత్తం నాగిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్లి వస్తుండగా చీకటి వాగు వద్ద వరద ప్రవాహం ఎక్కువ కావడంతో పెడగర్ల శాంబాబు వాగులో కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. ఇప్పుడు చెప్పండి. రాయపేసులు పండి నాయుడు పని వస్తా ఏం చేశాడంటే మనోడు బాబు వస్తామని చెప్పేసి ఇక్కడ ఆపేసాడు బండి. బండి వాగు ఎక్కువైపోయింది. మేము చేయండి బండి బాబు ఎక్కడ దగ్గర వెళ్ళిపోదామని చెప్పాను. వెళ్ళడం లేకపోతున్నాడు. బండి స్టాండ్ చేసేసరికి వద్దకు వచ్చి వెళ్ళిపోయాడు. నేను ఆయన చేశాడంటే వేరే మెసేజ్ అట్లా దిగట్టు వెళ్ళిపోయాడు. రాత్రి గలంత అయిపోయాడు. అవునండి, 7:30 బాగా ఉధృతిగా వస్తుంది ఇది బాగా. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని బిసానతం గ్రామంలో శ్రీజ డైరీ వారు పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో శ్రీజ డైరీ తరపున డాక్టర్ ఫణీంద్ర కుమార్ పశువులకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఆయుర్వేద పద్ధతులతో పశువులలో తలెత్తే చిన్నపాటి సమస్యలను రైతులు చికిత్స చేసుకునే విధంగా వారికి శిక్షణ ఇచ్చారు. ఈ పశు వైద్య శిబిరంలో రైతులు మరియు శ్రీజ మిల్క్ డైరీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. గడ్డట్లే ఉంది. నేను చెప్పిన ఇంజక్షన్ వేపియన్నా అది దానికే ఆ గడ్డ కట్టడానికి. నమస్కారం అండి, నా పేరు ఫణీంద్ర కుమార్. నేను శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీలో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన కంపెనీ తరపున బిసానత్తం అనే విలేజ్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా ఆవులకి అధిక దిగుబడికి కావాల్సిన పశుపోషకముల గురించి, ఇతర ఆహార పద్ధతుల గురించి రైతులకు తెలియజేయడమైనది. దాంతోపాటు మన చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం లంపీ స్కిన్ డిసీజ్ అనే వైరస్ డిసీజ్ మొత్తం వ్యాప్తి చెందుతుంది. దాన్ని నివారించడానికి, రాకుండా చేయడానికి తగిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగింది. దాంతోపాటు ప్రస్తుతం పాడి ఆవులకి పొదుగువాపు వ్యాధి అనేది ఒక ఎక్కువ ప్రమాదంగా మారింది. దీనివల్ల ఆవులలో పాల శాతం 30 నుంచి 40% దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి దీని గురించి మన శ్రీజ తరపున వెటర్నరీ డాక్టర్లు ప్రతి విలేజ్కి, మన శ్రీజ డైరీ సభ్యులు ఉండే ప్రతి విలేజ్కి వెళ్ళి అన్ని ఆవులకి పొదుగువాపు పరీక్ష చేసి వాటన్నిటికీ ఉచితంగా మందులు అందించడమే కాకుండా వాటికి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఇతర మొత్తం తెలియజేయడం జరుగుతుంది.
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం గ్రామ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపల్ పరిధిని 25 వార్డులుగా విభజించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడినప్పటికీ ముందుగానే తెలుగు తమ్ములు మున్సిపల్ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకొని కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే సంకల్పంతో గత 3 రోజులుగా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం, కుప్పం మున్సిపల్ అభ్యర్థి రాజ్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యం శేఖర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అది కరెక్ట్గా పనిచేయడం లేదు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే మహిళలకు చాలా మందికి వచ్చిన 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్లో కానీ చనిపోయినప్పుడు దిక్కు లేకుండా కుటుంబాలు మనవరు చెప్పినాడు ఒక స్టోరీ. బంగారుపేటలో ఒక ఆమె ఏ విధంగా ఆత్మహత్య చేసుకునే పోయి వేరే బతికే మార్గం లేకుండా ప్రాణం తీసుకునేటప్పుడు 5 లక్షల రూపాయలు వచ్చినప్పుడు జీవిత మెట్టలు నిలబెట్టిందనే స్టోరీ కూడా జరిగింది కుటుంబంలోనే. అట్లాంటిది ఉంది. ఇప్పుడు వస్తూ ఉందా? 5 లక్షల రూపాయలు వస్తూ ఉందా? పెండ్లు అయితే 50,000, 30,000, 40,000 ఇస్తూ ఉంటుంది బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీ ముస్లిమ్స్కు. ఇప్పుడు పెండ్లు అయితే అటువంటి రూపాయలు రావడం లేదు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువులో 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు తేలికపాటి వర్షం కురిసినా వర్షపు నీటితో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గతంలో ఇలాంటి సమస్య లేదని, బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పటి నుండి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. రైల్వే అధికారులు అవగాహన లోపంతో దీన్ని నిర్మించడం వలన ఈ సమస్య తలెత్తుతుందని, దీనిపై రైల్వే అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. వర్గం కొత్త చెరువు రైల్వే బ్రిడ్జి కింద 2018లో నిర్మించినారు. ఈ బ్రిడ్జి కింద ప్రతి అనునిత్యము చిన్న తేలికపాటి వర్షానికి నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రయాణికుల మాటల్లోనే తెలుసుకుందాం. అన్నంతా నిలిచి బండ్లన్నీ 25 రూపాయలు అయింది సార్. మనంతా చేసుకుంటాము. మళ్ళా ఉన్నాడు మళ్ళా సీట్ అయితే ఇక్కడ ఎప్పుడు ప్రతి ఒక్క రోజు వాటర్ వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది మాకు. అక్కడ పైన పోతాడని వాళ్ళు అక్కడ పని చేయాలి. ఇక్కడ ఎక్కడ పోయాకి లేదు మాకు. కాలం అంతా పోయింది ముందరనే. అట్లా కాలం అంటే పోతాడు అది పోయింది. ఎక్కడ పోయాకి లేదు. చాలా అవసరం మాకు. రోడ్లు సరిగ్లేక ఇట్లా ఇబ్బంది పడుతుంటే జనాలకు చాలా కస్టమర్ కాదు సార్. ఎంతైనా ఎంత తొందరగా ఖాళీ చేపిస్తే అంత మంచిది. చాలా ఇబ్బంది పడతాం ప్రయాణికులు. బండ్లు రిపేరు 20,000, 30,000 ఖర్చు. బండి సీజ్ అయిపోతున్నాయి. 20-30,000 ఖర్చు పెట్టుకుంటున్నారు రోజును. మాకు పైరు ఉన్నవాడే బాగుంటుంది. లేదంటే ఈ సంస్కారం పరిస్థితిని తొందరగా చేయాలని కోరుతున్నాం సార్. సార్ ఏం చేసేది పిల్లలు లారీ వాళ్ళు మోటార్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అయిందా సార్? బ్రిడ్జ్ రైల్వే పట్టాల కొంచెం చూసి క్లియర్ చేయాలి సార్. నీళ్ళు నిండుకుంటారు బ్రిడ్జి దిగువ. అప్పటికి ఎంత తొందర పెడతా ఉన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండల పరిధిలోని మరుప్రోలు వారిపాలెం గ్రామంలో వివాహం సందర్భంగా వివాదం తలెత్తింది. గ్రామానికి చెందిన దళిత యువతిపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువకుడు కామెంట్ చేయడంతో గొడవకు దారితీసింది. ఈ విషయంపై బాపట్ల పట్టణ డీఎస్పీ మాట్లాడుతూ వివాదానికి పాల్పడ్డ 14 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఆ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. ఎవరైనా వివాదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సీ కుర్రోడు భాస్కర్ మీద జరిగిన దాడిలో నిన్న ఒక 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 6గురిని అరెస్ట్ చేసాం. మొత్తం ఇంకో అతను కూడా తీసుకున్నాం. మొత్తం 14 మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కేసు జరిగిన వెంటనే స్పందించి పోలీస్ పికెట్ పెట్టి ఫర్దర్గా ఎలాంటి గొడవలు జరగకుండా, అన్ని అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం డిపార్ట్మెంట్ పరంగా. అక్కడ కూడా గ్రామస్తులు కూడా ఇరు వర్గాల వారు కూడా పోలీసులు సహకరించారు. అయితే మీ ద్వారా అందరికి గమనించాల్సింది, మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఏదో చిలవల పల్లలాగా చేసి దాన్ని హైప్ చేసి సెన్సేషన్ లాగా చూడకుండా అక్కడ గ్రామీణ వాతావరణంలో స్పాంటేనియస్గా పెళ్లిలో గొడవ జరిగింది తప్ప ఏదో ప్లాన్డ్గా జరిగింది కాదు. పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కామెంట్ చేసిన దానిలో కుర్రాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవను ఆ విధంగా చూడండి కానీ ఏదో రాజకీయ కోణంలో దీన్ని చూసి దాన్ని హైప్ చేసి స్వార్థ ప్రయోజనాలకు వాడొద్దు అని చెప్పేసి మీ ద్వారా విన్నపం. ఎవరైనా దీన్ని అక్కడ వాళ్ళ స్వార్థానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తున్న మట్టుకు వారి పట్ల కూడా మేము కఠినంగా
కౌతాల మండలం కుంటనహల్ గ్రామంలో రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. వర్షం వస్తే చాలు బయటికి రాలేని పరిస్థితి ఎదురవుతుందని, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. డ్రైనేజ్ బ్లాక్ అయి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. నా పేరు శిక్షావళి, కర్నూలు జిల్లా కౌతాల మండలం కుంటనహల్ గ్రామం. మన గ్రామంలో కెనాల్ నీళ్ళు ఇట్లా ఊర్లో వస్తున్నాయి. ఇంత గలీజ్ ఉంది, అస్సలు ఎవరు పట్టించుకుంటాం లేదు. రాజకీయ వ్యక్తులు కూడా వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు. అది కూడా అసలు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటాం లేదు. మన వాలంటీర్లు కూడా సరిగా పని కూడా చేయడం లేదు. ఈ ఊర్లో సమస్య ఏముంది అని కూడా అడగటం లేదు. సచివాలయం మేడం కూడా వస్తుంది, ఆడ ఆఫీస్లో పోయి పోయి కూడా కూర్చుంటుంది మేడం. అసలు ఊర్లో ఏం పరిస్థితి ఏం లేదు, అసలు అడగటం లేదు. మన పరిస్థితి నా పేరు బి కాజేసాబు, కుంటనాల గ్రామము. సార్ ఇక్కడ మన ఊర్లో కుంటనాల్లో మన పరిస్థితి ఎట్లుందంటే సార్, ఇలాగా ఊర్లో మురికి కాలువ సార్. అసలు ఎవరు కౌతాళం అధికారస్తులు కానీ తర్వాత ఊళ్ళో ఉన్న లీడర్స్ కానీ ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు సార్. దయచేసి జిల్లా కలెక్టర్ గారు కానీ లేకుంటే మన కౌతాళం అధికారులు దాని కొరకు మీరు సార్ మాకు సహకరించాలని మేము మీతో కోరుతున్నాం సార్. ఇలాగే వాటర్ సార్, తాగే నీళ్లు కూడా మన ఊర్లో చాలా ఇబ్బంది ఉంది సార్. ఎవరు కానీ సార్ మన ఊర్లో వచ్చేసి ఎవరు చెప్తే సార్ వాళ్ళ వెంటబడి వాళ్ళు చేశారు కానీ సార్. మన కరోనాతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్లో చేరిన తోలేటి చంద్రారావు ఆచూకీ 5 రోజుల నుండి ప్రభుత్వ వర్గాలు చెప్పలేకపోవడంతో పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావులు ఫిర్యాదు చేశారు. పాలకొల్లు మండలం కాపవరం గ్రామానికి చెందిన తోలేటి చంద్రారావు కరోనా సోకడంతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా ఆక్సిజన్ లేదని ఏలూరు ఆశ్రమం హాస్పిటల్కి తరలించారు. అప్పటి నుంచి పేషెంట్ ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడనే విషయాన్ని అధికారులు చెప్పలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలండి, మా నాన్నని నాకు చూపించుకుంటానండి. మా నాన్న క్వారంటైన్కి నడవలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళారండి మా నాన్నగారు. అలా టైం బయటకు వస్తారని నేను అసలు అనుకోలేదు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటాడండి ఆయన. చిన్నపిల్లలు మనసత్వం అంటే మనం కేకేసి దాకా రారండి ఆయన. అలా టైం బయటికి వెళ్ళారని చెప్తున్నారండి ఆయన. ఏలూరు హాస్పిటల్లో అడిగితే బయటికి వెళ్ళిపోయారేమన్నారు. అంటే బయటికి వెళ్ళిపోతాం. ఏలూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? ట్రీట్మెంట్ జరిగింది అక్కడ? సీసీ కెమెరాలో ట్రీట్మెంట్ జరిగిందా? వాళ్ళు జరపలేదేమో అండి. కోవిడ్ పట్ల, కోవిడ్ పేషెంట్ల పట్ల ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటుందో మరి ప్రతిరోజు కూడా కరోనా బాధితుల యొక్క పాటలు చూస్తుంటే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ప్రకటనలు ఒక రకంగా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో జరిగేటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మనం చూస్తాం, ఎవరైతే తోలేటి చంద్రరావు గారు కాపవరం గ్రామస్తులు, మరి ఆ రోజు పాజిటివ్ వచ్చిందని చెప్పి పాలకొల్లు క్వారంటైన్లో పెట్టడం జరిగింది. మళ్ళీ అతనికి కొద్దిగా సీరియస్గా ఉందని చెప్పి పాలకొల్లు క్వారంటైన్ నుంచి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఒక రోజు వైద్యం చేసిన తర్వాత మళ్ళీ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏలూరు ఆశ్రమం కోవిడ్ హాస్పిటల్కి ఆయన్ని చంద్రరావు గారిని షిఫ్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ కంబబాడులో అమరావతి పరిరక్షణ సమావేశం నిర్వహించినందుకు అమరావతి పరిరక్షణ యోజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ, ఏపీ పరిరక్షణ సమితి చైర్మన్ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు, అమరావతి రైతు జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, రైతు జేఏసీ నాయకుడు వీరాంజనేయులపై కోవిడ్ నిబంధనల పేరుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గుంటూరులోని యోజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ నివాసానికి వచ్చి 41A నోటీసులు అందజేశారు. ఈ నెల 17వ తారీఖున పెద్దకూరపాడు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని తెలిపారు. దీనిపై సాయికృష్ణ స్పందిస్తూ తనకు చట్టాలపై గౌరవం ఉందని తెలిపారు. వైఎస్ఆర్ చేతి పథకం ఇచ్చినందుకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు, పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. మరి అది కోవిడ్ నిబంధనలు కాదా? మేమే కోవిడ్ నిబంధనలు తీసుకునించామా? ఈ ప్రభుత్వం కోవిడ్ని అడ్డం పెట్టుకొని, కోవిడ్ అనే ఒక మహమ్మారిని అడ్డం పెట్టుకొని కోవిడ్ నిబంధనలను మంచికి వాడగానే చెడుకు వాడుతూ ఉన్నారు. ప్రజల మధ్య ఏదైతే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది జరుగుతున్నా కోవిడ్ నిబంధనలు అంటూ కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏది జరిగినా మేము ఒకటే చెప్తా ఉన్నాం, అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు, అమరావతి రాజధానిగా ప్రకటించే వరకు, చిట్ట చివరి వరకు అమరావతి యోజన చేసే పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఈరోజు నా మీద, అమరావతి యోజన చేసే కన్వీనర్ నా మీద, డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ అధ్యక్షులు వారి మీద, రైతు జేఏసీ కన్వీనర్ సుధాకర్ గారి మీద, అలాగే రైతు నాయకుడు వీరాంజనేయ గారి మీద అక్రమంగా ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది ఖమ్మంపాడు ఇష్యూ మీద. అలాగే అమరావతి పరిరక్షణ నాయకుల మీద కూడా పెట్టారని తెలిసింది పెద్దకూరపాడులో. ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు రాష్ట్రంలో అన్యాయం రాజ్యం వెళ్తూ ఉంది, రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. తొందరలోనే ప్రజలు ఇటువంటి పరిస్థితుల నుండి
ప్రభుత్వాన్ని ఎండగట్టి ఇటువంటి నియంత పరిపాలనకి చరమగీతం పాడతారని సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తూ ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా. ఇప్పటికైనా మేలుకోండి. రాష్ట్ర రాజధాని కోసం బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కేసులు కోర్టులు మనం ఏం చేయలేవు. మనం రాజధాని కోసం, రాష్ట్ర హక్కుల కోసం పోరాడదాం. ఈరోజు రాష్ట్రంలో అన్యాయం రాజ్యమేంతో రాష్ట్ర హక్కులను, రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కాలరాస్తూ అభివృద్ధిని నిరోధకులుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలని చెప్పి సందర్భంగా అమరావతి యోజన జేసీగా, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిగా మీకు ప్రజానికానికి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరతతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త అధికారులు రాకపోవడంతో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుందని, ఆఫీస్కు వచ్చి అధికారులు లేక తిరిగి వెళ్ళిపోతున్నామని స్థానికులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంకు సిబ్బందిని, తహసీల్దార్ని నియమించాలని కోరుతున్నారు. ఇంతవరకు ఎవరు నేను 2 రోజులు తిరగబట్టి ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. కంప్యూటర్ ఆపరేటర్ అసలు రాలే. ఎవరిని అడగాలి? ఇక్కడ అక్కడ చూస్తే చేయూత జగన్ చేయాలనిపిస్తున్నాడు. ఎప్పుడు టైం బంద్ అవుతుందో తెలియదు. అది చూస్తాను. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణం వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు పర్యటించారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివయ్య భక్తుల మనోభావాలకు భంగం కలిగే విధంగా శివలింగం, నందీశ్వరుని విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది. ఈ సంఘటనపై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయించాలని చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్టాఫ్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, లోపల స్టాఫ్ కానీ ఏం చేస్తున్నారు? లోపల విగ్రహానికి పోయిన వాళ్ళు ఇంకో పక్కన ఏదైనా కాశీ రామేశ్వరం ఇక్కడ దాదాపు ఎక్కువ వచ్చాం. కాబట్టి ఇది పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్ అక్కడ మేనేజ్మెంట్. సో సీసీ ఫుటేజెస్ తెలిసి కూడా పోలీసులు బయటపడలేదు అని చెప్పి సీసీ ఫుటేజ్ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మేమైతే ఆ వ్యక్తిని వచ్చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది ఫుటేజ్లో. సో ఫుటేజ్ మీరు బయటకి ఇస్తే ఐడెంటిఫై చేసి అన్నెసరీగా ఎగ్జిట్ అయ్యే ప్రమాణం ఉంటుంది. మా యాంగిల్ ఏంటంటే మేము వచ్చేసి కన్స్పిరసీ ఏమైనా జరిగిందా, లేకపోతే ఆ తప్పిదం జరగడానికి ఒక కారణం ఏంటనేది ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి పట్టుకోగలిగితే కానీ మాకు విషయాలు. కాబట్టి జరుగుతున్న సీసీటీవీ ఫుటేజ్ మీకు గోవిందర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగినప్పుడు కూడా తెలుసు. ఎప్పుడైతే మనం వచ్చేసి పబ్లిక్ రన్ అవుతుందో వాళ్ళు ప్రొవైడ్ సీసీ ఫుటేజ్ అనేటువంటి లేదు. నేనే మీకు అంత పెద్దగా అలాంటి డేట్లో కదా డేట్ సహా నేను చూపిస్తాను. కర్నూలు జిల్లా హలహర్వి మండలం చెత్రగుడి చెక్పోస్ట్ వద్ద సెబ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో కర్ణాటక నుండి ఆదోనికి తరలిస్తున్న 15,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహమ్మద్ అహ్మద్ మహీంద్రాను అరెస్ట్ చేసి స్కూటర్ సీజ్ చేశామని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ శేషాచలం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈవినింగ్ శేషాచలం నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టరు అంటే ఎస్సీబీ ఇన్స్పెక్టర్ని నేను, తర్వాత ఎస్సీబీ ఇన్స్పెక్టర్ రమణ గారు మా యొక్క స్టాఫ్తో కలిసి ఇప్పుడు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఇక్కడ వచ్చేసి గుట్కా ప్యాకెట్లు దొరికాయండి. ఈ గుట్కా ప్యాకెట్లకి 2 బైక్లో తీసుకొస్తామంటే మేము అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ గుట్కా ప్యాకెట్లన్నీ సీజ్ చేశాము. ఇవన్నిటిని సీజ్ చేసాము అన్నమాట. సో దీని విలువ సుమారు ఒక 15,000 వరకు ఉంటుందని మాకు తెలిసింది. కాబట్టి 15,000 రూపాయల సరుకు గుట్కాని సీజ్ చేస్తూ మేము వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కర్నూలు జిల్లా కొడుమూరులో మంత్రి గుమ్మనూరు పర్యటన. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి. శ్రీకాకుళం జిల్లా మందసలోని జలపాతాలను సందర్శించిన మంత్రి. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్న డాక్టర్ సీదిరి అప్పలరాజు. వినుకొండలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహం కూల్చివేత. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ నేతలు. కొత్త వలస ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ మిషన్ ఏర్పాటు. ప్రారంభించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఆంధ్రాలో అక్క చెల్లెమ్మలకు హవా పెరిగిపోతుందన్న ఆదిమూలం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.